పాలమ్మిన పూలమ్మిన బోర్వెల్స్ నడిపిన కష్టపడ్డా సక్సెస్ అయినా ఆయన డైలాగ్ ఇనంగానే మదిల మెదులుతుంటాడు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి సారు. ఇక సార్ పంచ్ డైలాగులతోనే కాదు స్టేజ్ల మీద డాన్స్ పర్ఫార్మెన్స్ తోని సుతం మస్తు ఫేమస్ అయిండు. ఇగియాల తిరుమల వెంకన్న స్వామి దర్శనానికి పోయిన మల్లారెడ్డి సారు మల్లో మల్క గాయన చేసిన పనితోని మస్తు వైరల్ అవుతున్నాడు. అలా చూసిండ్రు కదనులా ఏదో రన్నింగ్ పోటీలో పాల్గొన్నట్టే సార్ ఎట్లురుకుతున్నాడో. బూస్ట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అని క్రికెటర్ సచిన్ చెప్పినట్టు మరి మల్లారెడ్డి సారు ఎనర్జీకి ఏది కారణమో తెలియదు గాని వయసు మీద పడ్డా కూడా గింత ఫిట్టుగున్నాడంటే నిజంగా శబాష్ అనాల్సిందేనుల్లా. అయితే ఇయాల సార్ 72వ పుట్టినరోజు అని చెప్పి తిరుమల దర్శనానికి పోయిండు. మరి వెంకన్న స్వామికి ఏం మొక్కుకున్నాడో ఏందో తెలియదు గాని కొండ మీదికి మెట్ల మార్గంలోనే నడుచుకుంటా పోయిండు. గిట్లా అలిపిరికాడ ప్రత్యేక పూజలు చేసి నడకయాత్ర షురు చేసిన మల్లారెడ్డి సారు గింత సుతం అలిష్టపడకుండా కొండ మీదికి మెట్ల తొవ్వలనే చేరుకున్నాడు. నడుసుడే కాదు ఆడాడ రన్నింగ్ పోటీలు పెట్టినట్టే ఉరికిండు. గిట్లా ఇక ఇది చూశాడున్నోళ్ళందరూ మస్తు పర్షాన్ అయినరట. మోకాళ్ళ పర్వతం చేరుకున్నాక మోకాళ్ళ మీదనే మెట్లెక్కిండట. ఇప్పటి జమానల 20 ఏండ్ల పడుసు పిల్లగాండ్లు సుతం 4 మెట్లెక్కాలంటేనే మస్తుగా ఆయాసపడుతుంటారు. గసొంటిది 72 ఏండ్ల వయసులో సుతం నడుచుకుంటా తిరుమల కొండ ఎక్కిండంటే నిజంగా శాన గ్రేటే అనవట్టిండ్రు గీ ముచ్చటెరకైన శాన మంది పబ్లిక్. ఇక గీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు మల్లన్నతోని మామూలు ఉండదు మళ్ళా అనుకుంటా కామెంట్లు పెడుతున్నారు శానా మంది గైన ఫ్యాన్స్. కానీ మొత్తానికి ఏజ్ అనేది ఒక నెంబర్ మాత్రమే. ఏదన్నా సాధించాలంటే వయసు అనేది అడ్డు కాదని సార్ నడక యాత్రతోని మల్లోపారి నిరూపించిండు పోన్రి.